ఎస్ఎల్బీసీ టన్నెల్లో 15 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 8 మంది కార్మికుల మృతదేహాలు వెలికితీతకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. సహాయక చర్యలకు అడ్డంకిగా ఉన్న నీటి ప్రవాహాన్ని 5 మూటలతో డీవాటరింగ్ చేస్తున్నారు. 10 కిలోమీటర్ల నుంచి కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ జరిగింది. మరోవైపు టీబీఎం మెషిన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ప్రమాద ప్రాంతంలో పరిస్థితి భయానకంగా ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి 8 మంది మృతి చెందారు. టన్నెల్ లోపల దాదాపు 16 రోజుల నుంచి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 0 పాయింట్ వద్ద పరిస్థితి ఎలా ఉంది, సహాయక చర్యలు ఏ విధంగా సాగుతున్నాయో మనం కూడా లోకో ట్రైన్ లో రెస్క్యూ బృందాలతో వెళ్లి అక్కడ పరిస్థితిని నేను వివరిస్తాను. లెట్స్ వాచ్ ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ స్క్రీన్ పై చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది, 0 పాయింట్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది, ప్రమాదం జరిగిన స్థలంలో ఏం జరుగుతోంది, రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు ఏం చెబుతున్నారు, మా ప్రతినిధి పాష అందిస్తారు. మనం ఎస్ఎల్బీసీ టన్నెల్ స్టార్టింగ్ పాయింట్ నుంచి 0 పాయింట్ ప్రదేశానికి లోకో ట్రైన్ లో బయలుదేరాము. మనతో పాటు రెస్క్యూ బృందాలు ఉన్నాయి, రెస్క్యూ ఆపరేట్ చేసేటువంటి అధికారులు మనతో ఉన్నారు. సో లోపల ఏం జరుగుతుందో మరి కాసేపట్లో పూర్తి వివరాలతో నేను మీ ముందుంటాను. ప్రస్తుతం మనం ఎస్ఎల్బీసీ టన్నెల్లో లోకో ట్రైన్ లో ప్రయాణిస్తున్నాము. ఈ లోకో ట్రైన్ కి సంబంధించి మరిన్ని వివరాలు ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ అధికారి మనతో ఉన్నారు. సార్, ఏంటి అసలు ఈ లోకో ట్రైన్ కి సంబంధించినటువంటి ట్రాక్ ఎంతవరకు ఉంది, ఎంతమంది ఈ ట్రైన్ లో ప్రయాణిస్తూ రెగ్యులర్ గా డ్యూటీలకి అదే మాదిరిగా ప్రస్తుతం రెస్క్యూలో పాల్గొంటున్నారు? లోకో ట్రైన్ అన్నది ఏదైతే ఉందో ఇది సింగిల్ ట్రాక్ ట్రైన్ లోపల వరకు వెళ్ళడానికి. సో ఇదే మార్గంలో వెళ్ళాలి, ఇదే మార్గంలో రావాలి, వేరే దారి లేదు ఇందులో మాక్సిమం కెపాసిటీ మా రెస్క్యూవర్స్ 3 షిఫ్ట్లలో మేము ప్రయాణిస్తున్నాము. మార్నింగ్ 7 o'clock షిఫ్ట్, ఆఫ్టర్నూన్ 3ంటికి అండ్ రాత్రి 11 షిఫ్ట్లలో డ్యూటీకి వెళ్తున్నాం. ఇందులో ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఆర్మీ, సింగరేణి వాళ్ళు, ఎస్డీఆర్ఎఫ్, ఆ తర్వాత హైడ్రా, ఇలా అన్ని సంస్థలు టీమ్స్ మేము ఎన్డీఆర్ఎఫ్ తరఫు నుంచి వాళ్ళని లోపలికి తీసుకెళ్లి జాగ్రత్తగా బయటికి రాస్తూ టీమ్ షిఫ్ట్ వైజ్ డ్యూటీ చేస్తున్నాయి. అట్ ఏ టైం ఇందులో 70 నుంచి 80 మంది ట్రావెల్ చేయొచ్చు. బట్ సబ్జెక్టు వెనక లోపల నుంచి వచ్చిన మెటల్ పీసెస్ తీయడానికి ప్లాట్ఫామ్స్ కానీ బుల్డోజర్లు కానీ వెళ్ళాలంటే దాని కెపాసిటీ తగ్గాలి. ఓకే, ఈ ట్రాక్ తో పాటు వాటర్ పంపింగ్ లైన్స్ ఎటు ఉంటాయి, దాంతో పాటు కన్వేయర్ బెల్ట్ ఎటు ఉంటుంది? ప్రతి 2.5 కిలోమీటర్లకి ఓ పంపింగ్ స్టేషన్ ఉంటుంది. దాని PS1, PS2, PS5 వరకు ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తున్నవి వాటర్ పంపింగ్ కోసం, అండ్ రైట్ సైడ్ ఆఫ్ ది టనల్ లో పైన మీకు కనిపిస్తున్నదేమో కన్వేయర్ బెల్ట్. దాని ద్వారా మట్టి కానీ రాళ్లు ఏవైతే తవ్విన ఉన్నాయో డైరెక్ట్ గా బయటికి పంపించడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఈ లోకో ట్రైన్ స్పీడ్ ఎంత ఉంది సార్? ఇది అప్రాక్సిమేట్లీ 10 km/h స్పీడ్ లో వెళ్తుంది. సో బయట నుంచి లోపల వరకు వెళ్ళడానికి మనం ఆల్మోస్ట్ ఒక 1 hour 15 to 1 hour 1.5 hour టైం పట్టచ్చు, డిపెండింగ్ ఆన్ ద కెపాసిటీ, ఎంతమంది వెళ్తున్నారు అండ్ ఎన్ని కోచెస్ యాడ్ అయ్యాయి అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో మొత్తం మీద గంటకి 10 కిలోమీటర్ల వేగంతో లోకో ట్రైన్ ఉంటుంది. ప్రమాదం జరగకంటే ముందు ఇదే లోకో ట్రైన్ లో కార్మికులు వెళ్లి విధులు నిర్వహించేవారు. అయితే ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో రెస్క్యూ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, తర్వాత ఇతర సింగరేణి బృందాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా ఇదే ట్రైన్ లో వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించినటువంటి బృందాలన్నీ కూడా ఇందులోనే వెళ్తున్నాయి. మరో పక్క లోపల కట్ చేసినటువంటి టీబీఎం మిషన్ శకలాలు, అదే మాదిరిగా ఇతర వేస్టేజ్ అంతా కూడా ఇదే ట్రైన్ లో మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నారు. లోకో ట్రైన్లో గంటన్నర ప్రయాణించి 0 పాయింట్ వరకు ఎన్టీవీ టీం చేరుకుంది. అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ని ఎక్స్క్లూజివ్గా కవర్ చేసింది. దాదాపు గంటన్నర పాటు ప్రయాణించి ఎస్ఎల్బీసీ టన్నెల్లోని 13.5 కిలోమీటర్ ఉన్నటువంటి పాయింట్ వద్దకు చేరుకున్నాము. అయితే ఇంకొంచెము 500 మీటర్ల తర్వాత ప్రమాదం చోటు చేసుకుంది. ఆ పాయింట్నే 0 పాయింట్ గా పిలుస్తారు. అయితే ఇటు నాకు రైట్ సైడ్ గా నేను చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో డీవాటరింగ్ చేసేటువంటి పైప్ లైన్ ఉంది. ఈ పైప్ లైన్ తో పాటు లోపల
రెస్క్యూ బృందాలన్నీ కూడా రెస్క్యూ చేస్తున్నటువంటి బృందాలు మనకు కనిపిస్తున్నాయి. మేజర్గా ఆ పైప్ లైన్ అనేది లోపల ఉన్నటువంటి నీటిని ఎప్పటికప్పుడు బయటికి తోడివేసేటువంటి డీ వాటరింగ్ ప్రాసెస్ తోటి ఆ పైప్లలో నీరు బయటికి వెళ్తుంది. అయితే టన్నెల్ ప్రారంభ ప్రాంతానికి నీటిని ఆ సంపులోకి తోడిన తర్వాత అక్కడి నుంచి తిరిగి కృష్ణానదిలోకి నీటిని వదులుతున్నారు. ఇక ఎడమ వైపు చూస్తే ఎడమ వైపున నాకు కన్వేయర్ బెల్ట్ ఉంది. ఈ కన్వేయర్ బెల్ట్ దాదాపు 10.5 కిలోమీటర్ తర్వాత కంప్లీట్ గా లోపల ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మరో పక్క ఎడమ వైపున దాదాపు కుప్పలుగా పడి ఉన్నటువంటి మట్టి మనకు కనిపిస్తా ఉంది. ఈ మట్టి నిన్న మొన్నటి వరకు ట్రాక్ అడ్డంగా ఉండటంతో రెస్క్యూ బృందాలన్నీ కూడా మట్టిని తీసి సైడ్కి పోసినటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ కన్వేయర్ బెల్ట్ పనిచేయటము, దాంతోపాటు ఈ మట్టిని తీసేటువంటి కార్మికులు అనుకూలంగా ఉంటే మాత్రం ఈ మట్టిని కూడా కంప్లీట్ గా తరలించి బయటికి తీస్తామని చెప్తున్నారు. సో మనం 13.5 పాయింట్ వద్ద ఉన్నాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే 0 పాయింట్గా చెప్తారు. ఆ 0 పాయింట్లోనే ప్రమాదం జరిగింది. అక్కడికి వెళ్లే ప్రయత్నం కూడా మనం చేద్దాం. ప్రమాదం జరిగిన స్థలంలో టీబీఎం మిషన్ కట్టింగ్ జరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ మైనర్స్, సింగరేణి కార్మికులతో పాటు పలు టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటున్నాయి. మరోవైపు ఉబికి వస్తున్న నీటిని మోటార్లతో బయటకు పంపిస్తున్నారు. టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ జరిగేటువంటి ప్రదేశంలో మనం ప్రస్తుతం ఉన్నాము. చూడొచ్చు మన విజువల్స్ లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ మైనర్స్ వీళ్ళంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దాదాపు 200 మీటర్ల దూరం ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగినటువంటి స్థలంలో టీబీఎం మిషన్ కి సంబంధించి కటింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది. విడి భాగాలన్నింటినీ కూడా ఈ లేబర్ తీసుకొస్తున్నారు. లేబర్తో పాటు ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత సింగరేణి బృందాలన్నీ కూడా అందులో పాలు పంచుకుంటున్నాయి. ఇక మనం నా వేలు పెట్టి చూపిస్తున్నటువంటి ప్రదేశంలోనే కన్వేయర్ బెల్ట్ పూర్తిగా కట్ అయింది. ఆ కన్వేయర్ బెల్ట్ టీబీఎం మిషన్ కి అనుసంధానంగా పనిచేస్తుంది. కానీ ఆ ప్రమాదం జరిగినప్పుడు కంప్లీట్ గా మట్టి కుప్ప దాని మీద పడటంతో ఆ కన్వేయర్ బెల్ట్ ఎక్కడైతే మనం వీళ్ళు రెస్క్యూ బృందాలు వెళ్తున్నాయో ఆ ప్రదేశంలో కంప్లీట్ గా కట్ అయింది. కట్ అయిన తర్వాత ఇక ఎక్స్టెండ్ చేసే అవకాశం లేకపోవడంతో అది అక్కడ అలానే పడి ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. మరో పక్క ఇటువైపు చూస్తే లోపల వస్తున్నటువంటి ఈ నీటిని, ఉబికి వస్తున్నటువంటి ఈ నీటిని అంతటిని కూడా ఎప్పటికప్పుడు బయటికి తరలించేందుకు మెగా కంపెనీ సంబంధించినటువంటి మోటార్లు తెచ్చి ఫిట్ చేశారు. ఈ మోటార్ల ద్వారానే డీ వాటరింగ్ కొనసాగుతుంది. దాదాపు 1, 2, 3, 4, 5 మోటార్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 5 మోటార్ల ద్వారానే లోపల ఉన్నటువంటి ఈ నీరు, బురద అంతా కూడా ఎప్పటికప్పుడు డీ వాటరింగ్ చేయబడుతుంది. అయినప్పటికీ కూడా నీరు ఏ స్థాయిలో ఊరుతుందో కూడా మనం స్పష్టంగా విజువల్స్ లో చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎప్పటికప్పుడు నీరు ఉబికి వస్తుంది. దాంతో పాటు బురద కూడా మిళితం కావడంతో మొత్తం సిల్ట్ లాగా నీరు మారినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తా ఉంది. మరోపక్క అక్కడ మనకి టీబీఎం కి సంబంధించి ఆ మిషన్ కటింగ్ అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రెస్క్యూ బృందాన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ అధికారి మనతో ఉన్నారు. సార్, ఏంటి అసలు మనం ఉన్నటువంటి ఈ పాయింట్ ని 0 పాయింట్ గా పేర్కొనాలా? ఏమేమి జరుగుతున్నాయి ప్రాసెస్ లో? ఇది బేసిక్ గా ఇక్కడికి రావడానికి ముందు సంఘటన జరిగిన 22వ తారీఖు మీరు చూసిన లోకో ట్రైన్ ఏదైతే ఉందో 11 కిలోమీటర్ల వరకే రాగలిగింది. అక్కడికి మొత్తం నీళ్లు బురద చేరడంతో ఆ తర్వాత ముందుకు రావడానికి కుదరలేదు. మా ఎన్డీఆర్ఎఫ్ టీం ఏదైతే మొదటగా వచ్చిందో వాళ్ళు నిచ్చెనలు వేసుకుని ఏదైతే మనం లోకో ఉన్నామో దాని మీద నుంచి మీరు ఇక్కడ చూస్తున్న కన్వేయర్ బెల్ట్ మీదకి ఎక్కి దాని మించి నడుచుకుంటూ వచ్చి ఈ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజుకి మీరు ఈ లోకోలో 13.150 వరకు రాగలిగారు. ఇప్పుడు ఇది ఏదైతే ఉన్నామో మీరు చూస్తున్నది టీబీఎం వెనక పార్ట్స్ అన్ని విరిగిపోయి వచ్చిన పార్ట్స్. రైల్వే వాళ్ళు వాళ్ళ ప్లాస్మా అల్ట్రా థర్మిక్ కట్టర్స్ అన్ని యూజ్ చేసి ఇవన్నీ కటింగ్ చేశారు. దారిలో మీరు చూస్తున్న మెటల్ పీసెస్ అన్ని ఇప్పుడు లోకోలో షిఫ్ట్ చేసి ఇదంతా క్లియర్ చేయడం అనేది. ఇప్పుడు ముందు చూస్తున్న ఎక్స్కవేటర్ కూడా పైకి ఎక్కి మెషిన్స్ తో పాటు కూడా జాగ్రత్తగా ఎక్స్కవేషన్ చేసి చేయడానికి ముందు ఎక్స్కవేటర్ వెనకాల ఎక్స్కవేటర్ షిఫ్ట్ చేయడానికి 3వ ఎక్స్కవేటర్ కూడా ఈ రోజు ఇండక్ట్ చేశాము. 3 ఎక్స్కవేటర్లు ప్లస్ మొత్తం సహాయక బృందాలతో పాటు చర్యలు మీరు చూస్తున్నట్టుగా చాలా వేగంగా నడుస్తున్నాయి. 15 రోజుల ముందు చూసిన పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సార్? 15 రోజుల ముందు మీరు చూసిన ఏవైతే మీడియాలో మీకు చూపించిన పిక్చర్స్ లో ఇది మొత్తం కూడా కూరుకుపోయి ఉండాల్సిన పరిస్థితిలో ఉండింది. బట్ ఈ రోజు చూస్తే మీకు ఇదంతా రైల్వే వాళ్ళ సహాయంతో వాళ్ళ కట్టర్స్ తో మొత్తం కూడా కట్ చేసి దారి వెళ్ళడానికంటూ మేము ఒకటి క్లియర్ చేయడం అయింది. అంటే ఇప్పుడు ఈ డాక్స్, క్యాడవర్ డాక్స్ కానివ్వండి, జీపీఆర్ కానివ్వండి, గుర్తించినటువంటి ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ తవ్వకాలు ఎంత మేర కొనసాగాయి? జీపీఆర్ గ్రౌండ్ పెనట్రేటింగ్ రడార్ ద్వారా ఒక 8 పాయింట్లు ఇచ్చిన వాటిల్లో ఏంటంటే 4 పాయింట్లు కొంచెం ముందుగా ఉన్నాయి. ఆ 4 పాయింట్లలో డిక్ చేసిన తర్వాత అక్కడ మెటల్ పీసెస్ రావడంతో అది నిజంగానే అనామలీ అని తేలింది.
బట్ దాంతోపాటు నిన్న కేరళ నుంచి స్పెషల్గా వచ్చిన కడావర్ డిటెక్షన్ డాగ్స్ 2 చోట్ల ప్రాబబుల్గా వాసన వచ్చింది అన్నారు. అది మనిషి వాసన లేదంటే ఏదన్నా పార్ట్ వాసన అన్నది అవి కన్ఫర్మ్ చేయలేవు. సో ఆ ఇచ్చిన ఇండికేషన్ దగ్గర మేము మా మ్యాక్సిమం స్ట్రెంత్ పెట్టి సింగరేణి వాళ్ళు కానీ లేదంటే ర్యాట్ హోల్ మైనర్స్ కానీ ఉండి అక్కడ డిగ్గింగ్ అన్నది నడుస్తుంది నిన్నటి నుంచి. అంటే ఉదయం మంత్రి గారు చెప్పారు, ఇంతకు ముందు అధికారులు కొంతమంది చెప్పారు, చాలా భయానకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది, డేంజర్ జోన్ గా ఉంది అని చెప్తున్నారు. ఆ ప్రదేశాన్ని మనం ఎక్కడ చూపించవచ్చు? ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీకు కనిపిస్తున్నదో మొత్తం పార్ట్లు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ ఇది 3 మీటర్ల ఎత్తులో ఉన్నది మీకు ఆ మక్కు. 3 నుంచి అది ముందుకు వెళ్తున్న కొద్దీ లాస్ట్ పాయింట్ వరకు 9 మీటర్ల మక్కులో మొత్తం టీబీఎం కింద ఉండిపోయింది. సో ఎక్కడైతే మెత్తగా ఉండి లోపల దిగిపోయే పరిస్థితి ఉంది, కొన్ని చోట్ల చాలా గట్టిపడింది. అవి జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి, లేదంటే అందరికీ ప్రమాదం. టీబీఎం మిషన్ కటింగ్ ఎంత మేరకు పూర్తయింది? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెనక దృశ్యం టీబీఎం మెషిన్ యాక్చువల్లీ దాని పైన పార్ట్స్ ఈ స్పీడ్కి వచ్చినవి విరిగిపోయిన పార్ట్స్ ఇవన్నీ. ఆ పార్ట్స్ ని కట్ చేసేసి లోపలికి ఎక్స్కవేటర్ వెళ్ళడానికి పెట్టాము. ఆ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. సో మొత్తం మీద మనము ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి అతి దగ్గరలో ఉన్నాము. ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశాన్ని డేంజర్ జోన్ గా పేర్కొంటున్నారు. అక్కడికి అనుమతి లేదని చెప్తున్నారు. కొంతమంది రెస్క్యూ టీమ్స్ మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతున్నాయి. అక్కడ కూడా ఆచితూచి వాళ్ళు పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఒక పక్క ఈ ప్రాంతం నుంచి డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుంది, మరో పక్క ఇటువైపు కన్వేయర్ బెల్ట్ ఉంది. ఈ కన్వేయర్ బెల్ట్ నుంచే గడిచిన 10 రోజుల కిందట రెస్క్యూ బృందాలన్నీ కూడా పైనుంచి నడుచుకుంటూ ఆ డేంజర్ జోన్ ప్రాంతానికి టీబీఎం మిషన్ కట్ చేయడానికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికైతే 10.5 కిలోమీటర్ల తర్వాత కన్వేయర్ బెల్ట్ లోపల కంప్లీట్గా ధ్వంసమై ఉంది. మళ్ళీ పునరుద్ధరణ లోపల జరగలేదు. 10.5 మీటర్ల తర్వాతనే పునరుద్ధరణ జరిగింది. మరోపక్క నీరు ఎప్పటికప్పుడు బాగా ఉబికి వస్తుంది. అది స్పష్టంగా మనం విజువల్స్ లో చూడవచ్చు. డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రెస్క్యూ బృందాలు చెప్తున్నటువంటి అంశము నీరు మాకు ప్రధాన ఆటంకంగా మారింది. ఆ నీటిని ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేస్తున్నాము, సిల్ట్ని డీవాటరింగ్ చేస్తున్నాము. అయినప్పటికీ కూడా మా పనులకి ఆటంకంగా నీరే ఉంది. అయినప్పటికీ కెపాసిటీ ఉన్నటువంటి మోటార్లను తీసుకొచ్చి ఎప్పటికప్పుడు మేము రెస్క్యూ చేస్తున్నాము అని చెప్తున్నారు. మరోపక్క రెస్క్యూ బృందాలు ఇటువైపు చూసినట్లయితే ఈ టీబీఎం మిషన్ కి సంబంధించినటువంటి శకలాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వాటిని కట్ చేసి ఆ పార్ట్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టారు. మరోపక్క ఇక్కడ ఒక హిటాచీ వాహనాన్ని కూడా తీసుకొచ్చారు. ఆ హిటాచీ వాహనం తోటి కూడా పనులు కొంతమేర చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి ఈ పార్ట్స్ కట్ చేసిన పార్ట్స్ అన్నింటినీ కూడా లోకో ట్రైన్ లో ఎత్తడానికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మట్టిని సైడ్ కి తోయడానికి ఈ హిటాచీని వాడుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఎన్టీవీ బృందము లోపల 13.5 కిలోమీటర్ల తర్వాత జరుగుతున్నటువంటి రెస్క్యూ ప్రాంతానికి చేరుకుంది. రెస్క్యూ బృందం చేస్తున్నటువంటి వారు ఏ విధంగా పనిచేస్తున్నారు వంటి అంశాలను సేకరించే పనిలో ఉంది. మరోపక్క ఈ లోపలికి వచ్చిన తర్వాత కంప్లీట్ గా ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. పైన మనకున్నటువంటి ఈ పైప్ కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి చివరి వరకు కొనసాగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ జనాభా ఎక్కువ సంఖ్యలో పనిచేస్తుండటంతో ఆక్సిజన్ లెవెల్స్ కంప్లీట్ గా తక్కువ ఉన్నాయి. మరో పక్క కంప్లీట్ గా ఉక్కపోత ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇట్లాంటి సిచ్యువేషన్ లో రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయంటే చాలా గొప్ప విషయంగా పేర్కొనాలి. వాళ్ళు సాహసోపేతమైనటువంటి పని చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఒక పక్క ప్రమాదం పొంచి ఉంది, మరో పక్క ఇంకో ప్రమాదం ఎప్పుడు చోటు చేసుకుంటుందో చెప్పలేని సిచ్యువేషన్ ఉందని చెప్తున్నారు. మరో పక్క మంత్రులు అధికారులంతా కూడా లోపల భయానకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది, లోపల ఎప్పుడు మరో ప్రమాదం పొంచి ఉందో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్తున్న నేపథ్యంలో ఆ రెస్క్యూ బృందాలతో కలిసి ఎన్టీవీ వచ్చి లోపల టన్నెల్లో ఏ రకమైనటువంటి పని జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఇప్పటి వరకైతే మనం 0 పాయింట్ వద్దకు చేరుకున్నాము. టన్నెల్లో 13.5 కిలోమీటర్ల తర్వాత భయానక పరిస్థితి ఉంది. ఓవైపు డీవాటరింగ్ కొనసాగిస్తూ వ్యర్థాలను తొలగిస్తున్నారు, మరోవైపు టీబీఎం మిషన్ కటింగ్ చేసి ఆ భాగాల్ని తరలించే పనులు రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? మా ప్రతినిధి పాషా అందిస్తారు. 13.5 కిలోమీటర్ల తర్వాత చాలా భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి పేర్కొనవచ్చు. ఒక పక్క రావెన్స్ కు సంబంధించినటువంటి ఇంజనీర్లు డీవాటరింగ్ కొనసాగిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలని తొలగించే పనిలో ఉన్నారు. మరో పక్క డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి బలగాలు కంప్లీట్ గా ఈ టీబీఎం మిషన్ కట్ చేసి ఆ పార్ట్ ని లోకో ట్రైన్ ద్వారా తరలించే పనిలో ఉంది. అయితే లోకో ట్రైన్ ఇంకా దాదాపు 400 మీటర్ల వరకు రావాల్సి ఉన్నప్పటికీ కూడా కంప్లీట్ గా ఆ మగ్గ అనేది వచ్చి పేరుకపోవడంతో ఆ ట్రాక్ అంతా కూడా ఎక్కడికక్కడ ఆ నీటితో బురదతో మునిగినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు లైవ్ లో. దాంతోపాటు
ఆ ట్రైన్కి లోకో ట్రైన్కి అడ్డంగా ఉన్నటువంటి ఆ ట్రాక్ పైన వచ్చినటువంటి మట్టిని ఎప్పటికప్పుడు తీసి పక్కకు వేసి కుప్పలు కూడా మనం చూడొచ్చు. మరోపక్క ఇటువైపున కన్వేయర్ బెల్ట్ ఉంది. కన్వేయర్ బెల్ట్ ప్రస్తుతం అయితే పనిచేయట్లేదు. ఈ కన్వేయర్ బెల్ట్ పైనుంచే నడుచుకుంటూ ఈ రెస్క్యూ బృందాలు ముందు వరకు వెళ్లి అక్కడి నుంచి 0 పాయింట్కి చేరుకుని అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. మొత్తం మీద ఆటంకంగా ఉన్నటువంటి నీటిని ఎప్పటికప్పుడు తరలిస్తున్నారు. ఇవి ఇటువైపున ఉన్నటువంటి పైపుల ద్వారా డీవాటరింగ్ ప్రాసెస్ ని కొనసాగిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ దాదాపు 15-16 రోజుల నుంచి చేస్తున్నటువంటి రెస్క్యూ చాలా సాహసోపేతమైనదనే చెప్పాలి. ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని ఎప్పుడు మరో ప్రమాదం పొంచి ఉందో గమనించుకుంటూనే లోపల ఉన్నటువంటి 8 మంది మృతదేహాల కోసం గాలిస్తున్నటువంటి సిచ్యువేషన్ టన్నెల్లో నెలకొంది. ఇప్పటికే జీపీఆర్ ద్వారా మార్క్ చేసినటువంటి ప్రదేశాల్లో రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేస్తున్నాయి. మరోపక్క క్యాడ్వా డాగ్స్, స్నిప్పర్ డాగ్స్, డాగ్ స్క్వాడ్లతో లోపల గాలింపు చేపట్టడంతో పాటు మార్కింగ్ చేసి అక్కడ మృతదేహాల కోసం తవ్వకాలు చేస్తున్నారు. మొత్తం 14 కిలోమీటర్ల సొరంగంలో 13.95 మీటర్ల వరకు ఎలాంటి రిస్క్ లేదు. చివరి 50 మీటర్లు రిస్క్తో కూడుకున్నది. అక్కడ సహాయక చర్యల కోసం టీములు వెళితే వారి లైఫ్ కూడా రిస్క్లో పడినట్టే. అందుకే రోబోల్ని రంగంలోకి దించాలని నిర్ణయించారు. ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగిన చోటుకి లోకో ట్రైన్లో వెళ్ళడానికి పోవడానికి 1.5 గంట, రావడానికి 1.5 గంట సమయం పట్టింది. ఎట్టకేలకి 13.5 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి చేరుకుని అక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ ని అతి దగ్గరగా పరిశీలించాము. రెస్క్యూ బృందాలన్నీ కూడా శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఇందులో మృతి చెందినటువంటి వారి మృతదేహాలను వెలికితీతకు వారు సర్వశక్తులు ఒడ్డుతున్నారని చెప్పేసి ప్రధానంగా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా సమస్యగా ఉన్నటువంటి నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు 5 మోటార్లతో డీవాటరింగ్ చేస్తున్నారు. మరో పక్క 10.5 కిలోమీటర్ నుంచి కన్వేయర్ బెల్ట్ కూడా పునరుద్ధరణ జరిగింది. దానికి ముందు భాగంలో జరగలేదు. ఇంకా దానికి సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయి. మరో పక్క 1600 టన్నులు 140 మీటర్ల పొడవున్నటువంటి టీబీఎం మిషన్ కటింగ్ కొనసాగుతుంది. అదంతా కూడా మొత్తం ఎక్కడికక్కడ చిందరవందరగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగినటువంటి 0 పాయింట్ గా చెప్పేటువంటి ప్రదేశం వరకు మనం వెళ్ళగలిగాము. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి చెప్పవచ్చు. అయితే ఇప్పటికే 15 రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. మృతదేహాల కోసము రెస్క్యూ బృందాలు మరింత శ్రమించి వాటి కోసం వెతుకుతున్నటువంటి సిచ్యువేషన్ ఎస్ఎల్బిసి టన్నెల్లో ఉంది. వీడియో జర్నలిస్ట్ సందీప్తో హైమాద్, ఎన్టీవీ, ఎస్ఎల్బిసి టన్నెల్ నుంచి.